ఇప్పుడే అందిన వార్త దేశమంతా షాక్. ఈ 53 రకాల మందులు ఎవరు వాడొద్దు అంటూ కేంద్రం షాకింగ్ ప్రకటన అయితే చేసింది. దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే దయచేసి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్, ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడిప్పుడు వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తే మధుమేహం అంటే షుగర్కి, రక్తపోటు బీపీకి, అలాగే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, యాసిడ్ రిఫ్లక్స్ వంటి వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడే 53 రకాల మందుల నాణ్యత పరీక్షల్లో ఫెయిల్ అయినట్లు భారత డ్రగ్ రెగ్యులేటర్ బుధవారం నాడు వెల్లడించింది. అంటే షుగర్కి వాడేది, బీపీకి వాడేది, అలాగే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉన్నా, అలాగే యాసిడ్ రిఫ్లక్స్ వంటి వాటికి, అల్సర్స్ ఇలాంటి వాటికి వాడి 53 రకాల మందులు నాణ్యత పరీక్షల్లో ఫెయిల్ అయినట్లు భారత డ్రగ్ రెగ్యులేటర్ బుధవారం వెల్లడించి ఈ జాబితాలో విటమిన్ సి, డి3 మాత్రలు, అలాగే షెల్కాల్, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి సాఫ్ట్ జెల్స్, అలాగే యాంటీ యాసిడ్స్, పాండి, అలాగే పారాసిటమాల్ మాత్రలు అంటే IP500 mg, అలాగే యాంటీ డయాబెటిక్ డ్రగ్ గ్లిమెపెరైడ్ అంటే కంపెనీస్ నేమ్స్ అయితే రాస్తున్నారు. గ్లిమిపెరైడ్, అలాగే హై బ్లడ్ ప్రెషర్కి వాడే డ్రగ్ టెలిస్మార్టన్ వంటి మరెన్నో 53 రకాలు అత్యధికంగా అమ్ముడవుతున్న మందులు అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఇవన్నిటిని కూడా వాడొద్దు అంటున్నారు. ఈ మందులను ఎవరు తయారు చేస్తున్నారు అంటే ఏ కంపెనీలు అంటే హెటిరో డ్రగ్స్, ఆల్కెమ్ ల్యాబొరేటరీస్, హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్. అంటే మీరు ప్రతి మందు మీద కంపెనీ నేమ్స్ అయితే ఉంటాయి ఎవరు తయారు చేసేది అనేది. సో వీళ్ళు తయారు చేస్తున్నారంటే ఈ మందులు హెటిరో డ్రగ్స్, ఆల్కెమ్ ల్యాబొరేటరీస్, హిందూ యాంటీబయాటిక్స్ లిమిటెడ్, కర్ణాటక యాంటీబయాటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, అలాగే మెగ్ లైఫ్ సైన్సెస్, ప్యూర్ అండ్ క్యూర్ హెల్త్ కేర్ వంటి దిగ్గజ కంపెనీలు తయారు చేస్తున్నాయి. తాజా నెలవారీ ఔషధ హెచ్చరికలో భాగంగా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అయితే కనుక 53 రకాల ఔషధాలను నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ అంటే NSQ హెచ్చరికగా ప్రకటించింది. పిల్లలలో తీవ్రమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల కోసం అందించే హైదరాబాద్కు చెందిన హెటిరో నుండి తయారైన సెపోడెమ్ XP50 డ్రై సస్పెన్షన్ కూడా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేదని పరీక్షలో తేలింది. ఇదిలా ఉంటే ప్రజలకు బాగా తెలిసిన మందులు నాణ్యత పరీక్షతో ఫెయిల్ కావడంతో కొన్ని కంపెనీల ప్రతినిధులు మాట్లాడుతూ మందుల తయారీలో అత్యంత నాణ్యతా ప్రమాణాలను పాటిస్తామని లిస్టులో ఉన్నవి నకిలీ ఉత్పత్తులను ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఈ విషయంపై ప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో చర్చలు అయితే జరుపుతున్నారు. సో ఇది పరిస్థితి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది.